నన్ను రక్షించండి ప్రభు. నాకీ సంకటం తప్పించండి. నా మిత్రుడు పర్వతుడు చెప్పిన మాటలు విని నేను దారి తప్పిన వాణ్ణయ్యాను. కానీ ఇప్పుడు నాకు భ్రమ వదిలిపోయింది. పరిస్థితి చాలా విషమించింది ప్రభు. నన్ను ఈ విపత్తు నుంచి కాపాడండి. నారాయణ నారాయణ. ప్రభు, మీరిలాగే చిరునవ్వుతో ఉంటే నా సంగతేమిటి? నారదా, నా చిరునవ్వు ఎలా ఉన్నా నీకు శుభం కలుగుతుంది. రాకుమారి దమయంతి నిన్ను చూసి తను మోహించింది. ఈ పాశమే వివాహ బంధం అయిపోతుంది. ఆ పైన నీకు శుభమే జరుగుతుంది. అవును నారదా, గృహస్థ జీవితం అనుభవించడం కూడా అవసరమే కదా. వివాహం పిమ్మట మాకు నీ అనుభవాలు చెప్పు. నీ భార్య చేతి వంట ఎలా ఉందో చెప్పు. భలేవారు మాత, ఈ బాలబ్రహ్మచారిని ఈ జంజాటం నుంచి కాపాడటానికి బదులు తమరు నన్నింకా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారే. ఎందుకు ఎందుకు ఇలా చేయదలిచారు? శివ 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 శివ. పైగా నన్ను చూసి నవ్వుతున్నారు కూడానా? ఏ నారదా, నేను నవ్వడం కూడా తప్పేనా? నన్ను కవ్వించటానికేగా తమరు నవ్వుతున్నారు మాత. పిల్లికి చెలగాటం ఇదే కానిండి. నారదా, ఇంత విచారపడతావెందుకు? స్వయంగా నీవే కదా ధర్మపత్నిని పొందాలని కోరుకున్నావు. అందుకే ఆ పరమేశ్వరుడు నీకు వరాన్నిచ్చాడు. ఆయన వరం ఎప్పుడైనా విఫలమవుతుందా? ఎన్నడూ అవదు. అంటే నేను, నా భక్తి, నా బ్రహ్మచర్యము అన్నీ నిష్ఫలమవుతాయి. ఓ ప్రభు, నేనేం చేయను? మళ్ళీ నేను ఎక్కడికే వెళ్ళాలా? పరిస్థితిని గ్రహించు నారదా. కానీ ఒకటి మాత్రం నిజం, రాకుమారి దమయంతి వంటి ధర్మపత్ని అదృష్టవంతులకే లభిస్తుంది. అవును, నారదుడు అదృష్టవంతుడే. ఇప్పుడు ఆమె హృదయంలో నీవంటే అపార ప్రేమ ఉత్పన్నమైంది. ఆ ప్రేమకు సమాధానంగా నీవు ప్రేమించకపోతే ఆ దమయంతి ప్రేమ హృదయము ఏమవుతాయి నారదా? నారదా, నీవిలా ఉన్నట్టుండి అదృశ్యమవడంతో ఆమె మనస్సు దుఃఖసాగరంలో మునిగిపోయి ఉంటుంది. నారదా, నిన్ను నమ్మిన అబలను ఇలా నట్టేట ముంచడం నీకు తగిన పనేనంటావా? ఉచితమేమంటే నీ ఒక ఆదర్శ అతిథిగా కర్తవ్యం నెరవేర్చి వెంటనే భవనానికి వెళ్ళు. శ్రీహరి, తమరి ఆజ్ఞ కూడా ఇదేనా? నా ఆజ్ఞ ప్రసక్తి ఏముంది నారదా? ప్రస్తుతం నా ఆజ్ఞ కన్నా ఇక పరమేశ్వరుని వరం గురించి ఆలోచించు. దాన్ని గౌరవించటం అవసరం. ఇందుకై నీవు వెంటనే అక్కడికి చేరుకోవలసిందే. మరొక నిజం తెలుసుకో, నీ వియోగం వల్ల దమయంతి ఎంతో వ్యధ చెందుతోంది. అయితే సరే, నేను వెడతాను. తప్పక వెళ్ళవలసిందే. నారాయణ నారాయణ. నారాయణ నారాయణ. ప్రణామం మునివర్య. ఎక్కడికి వెళ్ళిపోయారు అతిథిదేవా? తమరెళ్ళినప్పటి నుంచి మా రాకుమారి దమయంతి అన్నపానాదులు మానివేసింది. అంతే, కన్నీరు కారుస్తూ కూర్చుంది. నేను తిరిగే బైరాగిని. ఏ ఒక్క స్థలంలోనూ నిలకడగా ఉండలేను. దయచేసి రాకుమారికి చెప్పండి, ఆమె నా కోసం దుఃఖించరాదు. దుఃఖం ఆమెకు తప్పటం లేదు. నేను ఇప్పుడే వెళ్ళి మీరు వచ్చేశారని ఆమెకు చెబుతాను. ఆమె దుఃఖం ఉపశమిస్తుంది. నారాయణ నారాయణ. పర్వత, మిత్రమా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నారదా, నారదా, మిత్రమా నారదా, నీవెక్కడికి వెళ్ళావు?
నీవు లేకుంటే ఈ భవనం చిన్నబోయిందనిపించింది. ఎక్కడికెళ్ళావని మాత్రం నన్ను అడగబోకు. మరి ఏమడగాలి? నువ్వెందుకెళ్ళావు అని అడుగు. నీవెందుకెళ్ళావనేది నాకు తెలిసిన సంగతే. కానీ ఎవరికైనా అతిథివై ఉండగా ఈ విధంగా అదృశ్యమైపోవడం శోభస్కరంగా లేదు. ఏది ఏమైనా నీవు నీ మిత్రుడి కోసం తప్పక తిరిగొస్తావని నాకు మాత్రం నమ్మకం ఉంది. తమరు నన్ను వదిలిపెట్టి ఎక్కడికెళ్లారు మునివర్య? ఇప్పుడు ఇలా అడగడం వల్ల మీకు లాభమేమిటి? నేను తిరిగి వచ్చేశాను కదా. మీ మిత్రుడు పర్వతముని నాకు చెప్పారు. మీరు సంగీత విద్వాంసులట, మంచి గాయకులు కూడానట. ఈ సంగతి మరి నాకు చెప్పనే లేదే. మా పర్వతుడు కూడా సంగీతంలో పారంగతుడే. ఇతడు నాకన్నా తక్కువేమీ కాదు సుమా. మేమిద్దరం ఒకే గురువుకు శిష్యులం. మునివర్య పర్వత, మీరీ సంగతి నాకు చెప్పలేదే. స్వోత్కర్ష చేసుకోవడం ఉచితం కాదు గదా. మన గుణగణాలు తెలియాలంటే గుణాలన్నిటినీ తెలిసిన పారంగతులే విలువ కట్టాలి. మీరిద్దరూ విద్వాంసులే. మీ పాట గనుక వినిపిస్తే నేను నా విచారాన్నంతా మర్చిపోగలను. ఇప్పుడు కాదు, మరొకసారి. అవును, ఇప్పుడు సమయము కంఠము అనుకూలంగా లేవు. ఆ. మరెప్పుడైనా మరెప్పుడో కాదు, రేపే మహారాజు సమక్షాన మీరిద్దరూ మీ సంగీతాన్ని వినిపించాలి. అది విని మేమెంతో ఆనందిస్తాము. ఏమిటి ఆలోచిస్తున్నావు మిత్రమా? అదే ప్రశ్న నేను నిన్ను అడగాలనుకున్నాను. నీవేం ఆలోచిస్తున్నావు? నిజం చెప్పడానికి సంకోచం ఎందుకు? ఆ? నేను రాకుమారి దమయంతి గురించి తప్ప ఇంకేమీ ఆలోచించే పరిస్థితిలో లేను. రేయింబవలు అనుక్షణము ఆమె గురించే నా ఆలోచనలన్నీ. నా కళ్ళ ఎదుట ఎప్పుడూ ఆమె కనబడుతుంది. నారాయణ నారాయణ. మరి ప్రస్తుతం నీ కళ్ళ ముందు ఎవరు కనపడుతున్నారు? నేను కనపడుతున్నానా లేదా? మిత్రమా, హాస్యాలొద్దు. నారాయణ నారాయణ. బాగుంది, చాలా బాగుంది. నీవు ప్రేమించవచ్చు కానీ నేను హాస్యాలాడకూడదా? ప్రేమ మిత్రమా, నాకిప్పటికీ ఒక సంగతి అర్థం కాలేదు. ఆమె నిన్ను ఎక్కువ ప్రేమిస్తోందా లేక నన్నా? మిత్రమా, ఏ స్త్రీ అయినా ఒకేసారిగా ఇద్దరు పురుషులను ప్రేమించగలదంటావా? అలా చేయడం అయితే అసాధ్యమే. అయితేనా? అయితే ఏమిటి? అయితే కాదు, ఖచ్చితంగా ఖచ్చితంగా సాధ్యం కాదు. ఎవరైనా స్త్రీ అలా చేస్తోందంటే అది ప్రేమ కాదు, అది ఒట్టి బూటకమన్నమాట. నారాయణ నారాయణ. మిత్రమా నారదా, మనం ఇప్పుడు పిడకల వేటలో పడ్డట్టున్నాం. అయితే ఇక రామాయణంలోకి రా. ఇక చెప్పు, ఏం చెప్పదలిచావు? ఏముంది, ఆ రాకుమారి దమయంతి మనిద్దరిలోనూ ఎవరిని ప్రేమిస్తోంది అని. తెలివైన వారికి సూచనప్రాయంగా చెబితే చాలు అంటారు. నేను అదే విన్నాను, తెలుసుకున్నా కూడా. అయితే నీ విధి కూడా గమనించే ఉండాలే. ఆమె నా వియోగం కలగ్గానే కన్నీరు కార్చిందా? లేదే. లేదా? నారాయణ నారాయణ. ఆమె నన్ను ఇలా ప్రేమించి తన మనసును కష్టపెట్టుకోవాలని నాకేం లేదు. ఆమె నిన్నే ప్రేమించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆమె అన్ని విధాలా నీది కావాలనే నా కోరిక. నిజంగానా మిత్రమా? ఈ నారదుడు ఎప్పుడైనా అబద్ధం చెప్పగా నీవు విన్నావా? నా మాటలపై నమ్మకం లేదా? నిన్ను నేను నాకన్నా కూడా ఎక్కువగా నమ్ముతాను. నేను కూడా నీ వద్ద ఎన్నడూ మనసులోని మాట దాచుకోను. అలాగే ఉండాలి సుమా. అయితే మాటివ్వు, నీవు కూడా నా వద్ద నీ మనసులోని మాట దాచరాదు. మనమిద్దరం రేపు గానం చేద్దాం. రాకుమారి సమక్షంలో మన సంగీత కళను ప్రదర్శిద్దాం. ఆమె హావభావాలను పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది ఆమె ఎవరి వైపు మొగ్గు చూపుతోందో. అమ్మా దమయంతి, నీవి సంగీత కార్యక్రమమైతే ఏర్పాటు చేశావు, కానీ దాని వివరాలేమీ చెప్పలేదు. ఈ సంగీత కార్యక్రమంలో పాల్గొంటున్న వారెవరు? కేవలం నారద మహర్షి, పర్వతమునీశ్వరుడు. అంతేనా? ఇద్దరు గాయకులు మాత్రమేనా? అమ్మా,
వీరిద్దరూ గొప్ప విద్వాంసులు, సంగీత విశారదులు కూడా. మరి పుత్రి, ఈ సంగీతానికి ఆధారం ఇతివృత్తము ఏమిటి? సంగీతం ఎంతో విశాలమైనది కదా. అది ధరిత్రి నుంచి ఆరంభమై ఆకాశం దాకా, తూర్పు నుంచి ఆరంభమై పశ్చిమం దాకా వ్యాపించి తన ఇతివృత్తాన్ని సమకూర్చుకుంటుంది. రాకుమారి, మీరు ధన్యులు. సంగీతానికి మూలాధారం ఏమిటో మీకు తెలుసు. మీరు సంగీతం అనేది ఎంతో విశాలమైనదని అన్నారే, దానికి మూలాధారం భక్తియే సుమా? క్షమించాలి మిత్రమా నారద, సంగీతానికి మూలాధారం భక్తి కాదు, ప్రేమ, సౌందర్యము కూడా. కాదు పర్వత, కాదు. భక్తి వల్ల శక్తి, ఆ శక్తి వల్ల సృష్టి నిర్మాణము అవుతాయి. ప్రేమ లేని భక్తి, సౌందర్యమే లేనట్టి శక్తి నిరర్ధకం కావా మిత్రమా నారద? బహుశా నీకు భక్తి యొక్క అలౌకిక ఆనందం అంటే ఏమిటో తెలియదేమో పర్వత. ఈ తర్క వితర్కాలకు అంతం లేదు మునివర్య. ఇంతకన్నా మంచి పని తమరు తమ గీతాన్ని, సంగీతంలోని ప్రావీణ్యాన్ని తక్షణం ప్రదర్శించటమే. భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. ఓ భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. భక్తితోనే భయములు అన్ని తొలగిపోవునుదా. భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. హే భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. అందమంటే జగతిలోనే ప్రేమకే పూజ. భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. హే భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. భగవంతునిపై నిలిపిన భక్తి రోజును కష్టములన్నీ సంచరించును, హర్షము నిండా వెలుగగ దశ దిశలన్నీ. సౌందర్యముతో తనువు మనసు యౌవన రాగము పాడ. చూసిన కన్నులు ధన్యము కావా, సౌందర్యము నడయాడ. ధన్యులు పొందగా ఆ జనులంతా భక్తిని బహుమతిగా. భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. ఏకాగ్రతతో మనసును నిలిపి ధ్యానము చేసిన వారే భక్తి శ్రద్ధతో ఆధ్యాత్మికము సుఖమును పొందినవారు. ఆధ్యాత్మికమౌ సుఖములు తుచ్చము, భౌతిక సుఖములే మేలు. జీవితమంతా ప్రేమ భావము చేయును జీవనదానం. భక్తితోనే కల్మషమంతా కనుమరుగాయనుగా.
భక్తిలోనే శక్తి కలదు, శక్తియే లోకం. భక్తిలో సౌందర్యమంతా కలదు మునివర్యా. సర్వము మిథ్యా సత్యమొక్కటే భగవంతునిపై భక్తి. సౌందర్యమునే ఆరాధించిన కలుగును మనసుకు ముక్తి. భక్తి అభయము, భక్తి అజేయం, భక్తి సుకృత్యము, ప్రేమయ జీవం, భక్తియ తనివి, ప్రేమయ సృష్టి, భక్తి భావన, ప్రేమ కామన, భక్తి అజరము, ప్రేమ అమరము, భక్తి నిత్యము, ప్రేమ సత్యము, భక్తి పవిత్రము, ప్రేమ సృజనము, భక్తి నిశ్చలం, ప్రేమ సబలము, భక్తి సర్వము, ప్రేమ స్వర్గము. ఆ